హాయ్ అండి. ఇప్పుడు ఇది మీ కార్బన్ అండి, మోటార్కి వేస్తారు. ఈ మిషన్ కార్బన్ అయిపోయినప్పుడు ఫుల్ స్లోగా తిరుగుతుందండి మోటరు. అది ఎలా తిరుగుతుంది అనేది మీకు చూపిస్తాను. చూడు, రన్ అవ్వదు. కొంతమంది ఏమనుకుంటారు, మోటార్ ప్రాబ్లం అనుకుంటారు. కానీ అది మోటార్ ప్రాబ్లం కాదండి. ఈ కార్బన్ అయిపోవడం వల్ల స్లోగా తిరుగుతుంది. అది ఇప్పుడు ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇలా ఉంటాయి రెండు కార్బన్స్. ఇలా ఉండి స్ప్రింగ్ వచ్చి ఉంటుందండి. దానికి స్ప్రింగ్ కనిపిస్తుందా? స్ప్రింగ్ ఇలా వచ్చి ఉంటుంది. దీన్ని మనం ఇప్పుడు ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చి స్విచ్ ఆఫ్ చేసుకోవాలండి. స్విచ్ ఆన్లో ఉండి మాత్రం మనం ఎప్పుడు మోటార్ కార్బన్ ముట్టడానికి పోకూడదు, ఎందుకంటే షాక్ కొడుతుంది. స్విచ్ ఆఫ్ చేసుకొని అలాగే ప్లగ్ కూడా పిక్కోవాలండి. ప్లగ్ కూడా తీసేసుకున్న తర్వాత మనము అలాగే ప్లగ్ కూడా పీకేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ కార్బన్ మనం ఓపెన్ చేసుకోవాలా. చూడండి, ఇక్కడ ఉంటుంది ఇది కార్బన్గా. ఇది కనిపిస్తుంది. దీన్ని ఇలా ఓపెన్ చేస్తే మనకు కనపడుతుంది. చూడండి, ఇదంతా పూర్తి అరిగిపోయింది. అస్సలు లేదండి, కొంచెమే ఉంది. ఈ కొంచెం ఉండడం వల్ల మోటార్ అస్సలు రన్ కాకోకునేట్లుంది. ఇప్పుడు నేను అది ఫిక్స్ చేసుకునేది మీకు చూపిస్తాను. ఇలా ఉంది కదండి, స్ప్రింగ్ ఉంది. స్ప్రింగు అలాగే కార్బను ఇలా పెట్టేసుకొని ఇందులోకి మనకి వాళ్ళు క్యాప్ ఇచ్చింటారు. ఈ క్యాప్ తీసుకొని ఇలా తిప్పేసుకోవడమే అండి. కొంచెము కొత్తది కదా, స్ప్రింగ్ పెద్దగా ఉంటుంది. మనం టైట్గా తిప్పుకున్నామంటే టైట్గా వస్తుంది. మళ్ళీ కొంతమంది ఇది తిప్పేకి రావటం లేదు, ఇది పట్టడం లేదు, ఎలా పెట్టాలో అనుకోకూడదు. అలాగే కొంచెం టైట్ పెట్టుకొని తిప్పుకున్నామంటే ఫిక్స్ అయిపోతుందండి. ఇక్కడ ఉంది కదండి, ఇలా టైట్గా తిప్పేసుకోవాలండి. అది అయిన తర్వాత ఇక్కడ ఈ సైడ్ ఉంటుందండి, ఇంకొకటి ఈ సైడు కనపడటం లేదు. ఇక్కడ ఈ సైడ్ కూడా ఒకటి ఉంటుందండి. దీన్ని కూడా ఓపెన్ చేసుకొని చూసుకోవాలండి. రెండు దగ్గర ఇచ్చింటారు మోటార్కి, ఆ పక్క ఈ పక్క రెండు దగ్గర ఇచ్చింటారు. ఈ సైడ్ గురించి చూసుకోవాలండి. ఈ సైడ్ది ఉందండి, ఒక సైడ్ అయిపోయిందండి. ఒక సైడ్ అయిపోయినా కూడా మనకి తిరగదండి, మోటార్ రన్ అవ్వదు. ఒక్కొక్కసారి కొంతమంది ఏమనుకుంటారో, ఈ మోటార్ ఏమో అయిపోయింది, మోటార్ తిరగటం లేదు, మోటార్ ఏమో ప్రాబ్లం ఇచ్చింది అనుకుంటారు. అలా లేకోకుండా ఇలా కార్బన్ సెట్ చేసుకున్నామంటే మనకి మోటార్ మళ్ళీ మనకి మామూలుగానే రన్ అవుతుందండి. ఇప్పుడు ఎలా రన్ అవుతుంది అనేది మళ్ళీ నేను మీకు చూపిస్తాను. మళ్ళీ అది ప్లగ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్లగ్ పెట్టుకొని స్విచ్ ఆన్ చేసుకుని చూడండి, ఇప్పుడు ఎంత ఫాస్ట్గా ఎట్లా వెళ్ళిపోతుంది మన మిషన్. చూడు, ఎంత ఫాస్ట్గా రన్ అవుతుంది. అదే అండి. ఓకే అండి. మోటార్కి కార్బన్ అయిపోయినప్పుడు మోటార్ రన్ అవ్వదు. అలాంటప్పుడు మనం ఏమనుకుంటాం, మోటార్ ఏమో ప్రాబ్లం వచ్చింది, తీసుకొని పోవాలా, రిపేర్ చేయించుకొని రావాలా అనుకుంటారు. అలా ఎప్పుడు అనుకోవద్దండి. ఫస్ట్ ఇవి ఉప్పి చూడండి, ఇవి కనిపిస్తుందండి మీకు. ఇక్కడ ఇది ఇప్పి చూస్తే మీకు కార్బన్ అయిపోయిందే తెలుస్తుంది. ఆ కార్బన్ అయిపోయింటే కొత్తవి తీసుకొని ఫిట్ చేసుకోండి. ఆ కార్బన్ వచ్చి 10 రూపాయలే పడుతుంది. మనకేం ఎక్కువ రేట్ ఏం పడదు, 10-15 ఉంటుంది. అది ఫిట్ చేసుకున్నామంటే మోటార్ మళ్ళీ రన్ అవుతుంది. మళ్ళీ మనము అది ఫిక్స్ చేసుకున్న తర్వాత కూడా మోటార్ రన్ అవ్వలేదంటే అప్పుడు కింద పెడల్లో ఏమైనా ప్రాబ్లం ఉందని అర్థము. అక్కడ కూడా మనం చూసుకుంటే అక్కడ కూడా ఏమి ప్రాబ్లం లేదనుకున్నప్పుడు మోటార్ తీసుకొని పోయి మనం రిపేర్ చేయించుకొని రావాలా. ఫస్ట్ మనం చూడాల్సింది మోటార్ రన్ అవ్వకుంటే ఫస్ట్ ఇవి ఓపెన్ చేసి కార్బన్దే చూడాల్సిందే అండి. ఓకే అండి, మీకు అర్థమైంది అనుకుంటాను. మోటార్
మోటార్ రన్ కాకపోయినప్పుడు ఫస్ట్ కార్బన్ చూడండి, ఆ తర్వాత మిగతా దాని గురించి ఆలోచించండి. ఓకే అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా అండి. ఇంకా మీకు ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. మోటార్ గురించి కానీ వేరే టైలరింగ్ గురించి కానీ నేను మీకు వీడియో చేసి పెడతాను. ఓకే అండి, బాయ్.